జ్ఞానపీఠం ఎక్కిన కవి సామ్రాట్ విశ్వనాథ. రచన శ్రీ ఎంవి రామారావు. అల నన్నయ్యకు లేదు, అల నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా, భోగమస్మాదృసండలఘుస్వాదు రసావతార దిశనాహంకార సంభార దోహల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పేశల చాంద్రీ మృదు కీర్తి చెళ్ళ పిళ్ళ వంశ స్వామికున్నట్లుగన్. గురువులంటే అపార భక్తి గౌరవాలున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి తన ప్రతిభ మీద కూడా అపార విశ్వాసం ఉండేది. తన వంటి శిష్యుడున్నాడని చెప్పుకునే భాగ్యం నన్నయ్య తిక్కనాథులకు లభించలేదని, చెళ్లపిళ్లవారికి దక్కిందని ఒకమారు తన గురువుగారి సన్మాన సభలో ఆయన అని సభికులను ఆశ్చర్య ఆనందాలకు గురిచేశారు. తెలుగు భాష, తెలుగు అంటే ఆయనకు ప్రాణం. అలాగే భారతీయత అన్నా అంతే అభిమానం. భారతీయ సంస్కృతి, ఆచారాలు, విశేషాలతో పాటు మధ్యతరగతి జీవన విధానాలు ఆయన రచనలో ప్రతిఫలించేవి. ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం మినహా ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. ఆయన గేయం రాసినా, పద్యం రాసినా, మహాకావ్యం రాసినా దానిలో విశ్వనాథ వారి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని కవుల మాట. వాక్కులో, భావంలో, భావనలో, వాక్యంలో, సమాసంలో, శబ్దంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక ప్రత్యేకత వెల్లివిరుస్తుంది. మహాకవికి ఉండవలసిన మొదటి లక్షణం అదే. విశ్వనాథకు అది సమగ్రంగా ఉంది. కవిత్వం రాయడమే కాదు, రవిగాంచని చోటు కవిగాంచును అనే సామెతను నిజం చేసేవాడే కవి. 1916వ సంవత్సరంలో విశ్వేశ్వర శతకంతో శ్రీ విశ్వనాథ సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆంధ్ర పౌరుషం రచించారు. 1920వ సంవత్సరం నాటికి తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన రచనల పరంపర కొనసాగి తెలుగు సాహితీ కన్యను రమణీయంగా పెంచుకున్నారు. ఆయన 25 పైగా కావ్యాలు, 10 శతకాలు, 13 గేయ కావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలతో తెలుగు భాషా వ్యవసాయం చేసి మేటి అనిపించుకున్నారు. రేడియో నాటకాలు, ప్రసంగాలు రూపొందించడమే కాక అధ్యాపకుడిగా పదవీ విరమణ అనంతరం సాహితీ వ్యాసాంగమే ఊపిరిగా జీవించారు. ఆయన రచనలు ఆంగ్లంలో అనువాదం చేసి ఉంటే రవీంద్రనాథ ఠాగూర్ అంతటి పేరు వచ్చేదని విశ్వనాథ వారి శిష్యులు, అభిమానులు భావిస్తారు. ఆయన రచనలు అనువాదం చేయాలంటే ఆయన తాత్విక స్థాయి అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు విశ్వనాథ రాసిన 1000 పడగలు హిందీలోకి సహస్రఫణ్ అనే పేరుతో రచించారు. ఏకవీర నవలను పుట్టపర్తి నారాయణాచార్యులు మలయాళంలోకి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోకి అనువదించారు. ఈ నవల సినిమాగా రూపొందిస్తే డాక్టర్ సి నారాయణరెడ్డి మాటలు, పాటలు రచించారు. కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు వ్యవహారిక భాషలో రాశారు విశ్వనాథ వారు. ఆయన నవలల్లో పురాణ వైర గ్రంథమాల కింద వచ్చిన 12 నవలలు మహాభారత తదనంతర భారతదేశ చరిత్రను ఆకట్టుకునే విధంగా ఆయన శైలి ఉంటుంది. ఆయన రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే కావ్యం ప్రముఖమైనది. ఈ గ్రంథానికే వారికి 1970వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తాను రాసిన రచనలలో ఎంతో తృప్తినిచ్చినది ఇదేనని ఆయన చెప్పుకున్నారు. రామాయణాన్ని ఎందరో కవులు రచించినా మళ్ళీ ఎందుకు రాయాలి అంటే, రోజూ తింటున్నా కానీ అన్నం తినడం మానివేయలేం కదా అని చమత్కరించారు. విశ్వనాథ రచనలలో ఆయన పాండిత్యమే కాక రచనా శిల్పము, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా ఉంటుంది. వినూత్న వైశిష్టమైన పాత్ర చిత్రీకరణకు ఆయన పెట్టింది పేరు. సందర్భం, సన్నివేశాల ఆధారంగా పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించి వాటిని ప్రతిభావంతంగా వ్యక్తిత్వ వికాసం ప్రతిఫలించేలా తీర్చిదిద్దారు. ఆయన రచనల్లో స్త్రీ పాత్రలను సజీవంగా చిత్రీకరించడంలో తనకు తానే సాటి. ఆయన రచనల్లో ప్రధానమైనవి ఆంధ్ర పౌరుషం, రామాయణ కల్పవృక్షం, 1000 పడగలు, కిన్నెరసాని పాటలు,
విశ్వనాథ మధ్యాక్కరలు, నన్నయ కవితా కలితార్థయుక్తి, పురాణ వైర గ్రంథమాల ముఖ్యమైనవి. జాతీయ భావం సమగ్రంగా ఉండాలంటే ప్రాంతీయ భావం కూడా కొంత ఉండాలనేవారు. శిల్పం గాని సాహిత్యం గాని జాతీయమై ఉండాలి గాని విజాతీయమై ఉండరాదనేవారు విశ్వనాథవారు. ఆయన వ్యక్తిత్వం ప్రాచీన సాంప్రదాయాలకు ఆచారాలకు కట్టుబడే ఛాందసుడు అని విమర్శించారు కొందరు. గతకాలమే మేలు వచ్చు కాలం కంటెన్ ఈ విశ్వనాథ అనేవారిని మహాకవి శ్రీశ్రీ విమర్శించేవారు. కానీ విశ్వనాథ వారు చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన పాశ్చాత్య సాహిత్యంపై గౌరవం లేదని విమర్శ ఉండేది. కానీ అది నిజం కాదు. పాశ్చాత్య సాహిత్యం ఆశాంతం పరిశీలించి ఔపాసన పట్టారు. షేక్స్పియరు, మిల్టను, షెల్లీ రచనలు ఆయనకు ఇష్టం. విశ్వనాథవారు ఆజానుబాహు. సరస్వతీపుత్రుడి బ్రహ్మతేజస్సు ముఖంలో ప్రస్ఫుటిస్తుండేది. చదివేవి ఆంగ్ల గ్రంథాలు, రాసేవి సంస్కృత ఆంధ్ర గ్రంథాలు. ఆయన రచనల్లో లోకానుభవం కనిపిస్తుంది. విశ్వనాథవారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందమూరులో 1895 సంవత్సరము సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. విశ్వనాథ చిన్నతనం యువరాజులా వైభవంగా గడిచింది. ఆయన తండ్రి దాతృత్వం గుణంతో అన్నీ పోగొట్టుకుని పేదరికం అనుభవించారు. కాశీలో గంగానదిలో దొరికిన విశ్వేశ్వరలింగాన్ని తెచ్చి నందమూరులో ఆలయం కట్టించారు. చిన్నతనంలో తమ గ్రామంలో భిక్షుక బృందాల పురాణగానం, స్వజనం, ప్రవచనాలు తన కవిత్వానికి పునాది వేశాయని గర్వంగా చెప్పేవారు విశ్వనాథవారు. విద్యాభ్యాసం అనేక ఆటంకాల మధ్య నడిచింది. ప్రాథమిక విద్య నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. బందరు ఉన్నత పాఠశాలలో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి శిష్యరికం లభించింది. అక్కడ చదువుకున్నవారు అనంతర కాలంలో మహాపండితులుగా ప్రసిద్ధి పొందారు. చెళ్లపిళ్లవారి శిష్యరికంలో తాను భాషా సాహిత్య పాండిత్యం గడించానని చెప్పుకున్నారు. 1921 సంవత్సరంలో గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడానికి కళాశాల వదిలివేశారు. 1926 సంవత్సరం వరకు ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. 1926 సంవత్సరంలో మధ్యలో వదిలివేసిన బిఏ పూర్తి చేసి బందరు హిందూ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. వివిధ కళాశాలలలో పనిచేశారు. 1938 సంవత్సరంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో చేరి 1958 వరకు పనిచేశారు. 1959 సంవత్సరంలో కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేశారు. తన భార్య వరలక్ష్మి సహచర్యం వల్లనే కవిని కాగలిగానని అన్నారు విశ్వనాథవారు. 1931-32 సంవత్సరాలలో భార్య మృతి ఆయన జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. 80వ ఏట ఆయన మరణించే వరకు ఆమెను స్మరిస్తూనే ఉండేవారు. ఆమె వియోగ బాధ ఆయనతో 300 పద్యాలతో వరలక్ష్మి త్రిశతి రచనకు పురికొల్పింది. 1000 పడగలు నవలలో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజ జీవితంలో విశ్వనాథదేనని, ధర్మారావు భార్య అరుంధతి వరలక్ష్మి అని ఆయన శిష్యులు పేర్కొంటారు. రామాయణ కల్పవృక్షంలో కూడా వరలక్ష్మి పాత్రకు ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడు కూడా 36 ఏళ్ల వయస్సులో భార్యావియోగ దుఃఖం అనుభవించాడు. ఆ వియోగ బాధ తెలియనిదే కవి రామకథ సారవంతం చేయలేడని వాపోయాడు ఒక సందర్భంలో విశ్వనాథ. ఆయన జీవితంలో 1932-38 సంవత్సరాల మధ్య వరకు అత్యంత కష్టదశ అని చెప్పుకోవచ్చు. అప్పుడే స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, భార్యావియోగంతో మానసిక దుఃఖం అనుభవించారు విశ్వనాథ. 1976 అక్టోబర్లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందారు. ఆయనకు జ్ఞానపీఠ అవార్డుతో పాటు కవి సామ్రాట్ బిరుదు, కళాప్రపూర్ణ, పద్మవిభూషణ్, గౌరవ డాక్టరేట్ల పురస్కారాలు లభించాయి. తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు పొందిన కవిగా ప్రసిద్ధి పొందారు విశ్వనాథ. 1957 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, 1958 సంవత్సరంలో శాసనమండలి నామినేటెడ్ సభ్యులుగా పనిచేశారు. ఆయన శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని విజయవాడలో ఆయన విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ ఆవిష్కరించారు. ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో విశ్వనాథ సత్యనారాయణ సాహితీ శిఖరంగా చిరస్థాయిగా నిలిచిపోతారు.